మిల్లర్ అన్న సర్వనాశనం చేతివి కదన్నా. అసలు 5వ బాల్కి సింగిల్ తీసింటే అయిపోతుండే కదనే, మొత్తం డిసప్పాయింట్ చేసి పడేత్తివి. వారని నిజం చెప్పు తమ్ముడు, నేను రిటైర్డ్ హట్ అయ్యి మళ్ళీ బ్యాటింగ్ వచ్చినప్పుడు మన రిక్వైర్డ్ ఎంత ఉండేలే. అసలు కొంచెమన్నా కనీసం 30% అన్న గేమ్లు ఉంటుమే. గది కరెస్టే అన్నా, కానీ యాడనో ఉన్న మ్యాచ్ని దగ్గరికి తీసుకొచ్చినావు. దగ్గరికంటే అంత ఇంత కాదే, ఆల్మోస్ట్ గెలిపించినావు. 2 బాలకి 2, కాకపోతే సింగిల్ తీసుకుని ఉంటే ఎంచక్క మ్యాచ్ టై అవుతుండే. లాస్ట్ బాల్ కి మన కుల్దీప్ గుల్లిచ్చి రన్ తీసేతోడన్న అవుతుండే. గది కాకుండా లాస్ట్ బాల్ మిస్ అయినా ఉరకనన్న ఉరకతోలవుతుండ్రి, ఏదో ఒకటి జరుగుతుండే కదన్నా. ఇప్పుడు గిటనే అంటారు ఒకవేళ లాస్ట్ బాల్ కి విన్నింగ్ షాట్ తగిలింటే. మిల్లర్ బై యా మాటకా మాట, నేను నువ్వు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నీలో గమనించినానే, నేనే మ్యాచ్ని ఖతం చెయ్యాలి, నేనే హీరోని కావాలి, క్రెడిట్ మొత్తం నాకే రావాలన్న ఉత్సాహం తపన నీలో కానొచ్చిందే. మరీ ఇంత సెల్ఫీస్ పనికి రాదన్నా. ఒకవేళ డ్రా అయినా సూపర్ ఓవర్లో వచ్చి గెలిపించిన హీరోవి అవుతుంటేవి కదా. ఇంత చిన్న లాజిక్ని ఎట్ట మిస్ అయినావే. పాతసేపు పెరుగుతుంది గా కూత కూస్తే. నీ అవ్వ ఓ పక్క చేయికి దెబ్బ దాకి పొగలు పోతున్నా, యాజ్ ఎ బ్యాటర్గా యాజ్ ఎ ఫినిషర్గా టీం కోసం గెలుపు కోసం ఆడే నన్ను సెల్ఫీసు తొక్క తోలంటారా? నీ యాల్దింగ మీరే ఆడుకుందరు తీవా. ఎట్టాగు దెబ్బ దాకింది ఈ సాగు పెట్టుకుని ఈతూరు ఐపీఎల్కి టాటా బై బై చెప్పి కొంపకు పోతా. గప్పుడు తెలుత్తత్తి. ఓసిని మిల్లర్ బై జర ఉప్పు తగ్గియే. మ్యాచ్ బిస్కెట్ అయినప్పుడు గది కూడా గిట ఊరిచ్చి బిస్కెట్ అయినప్పుడు గిసువంటివి కామనే తీయే, మామూలే లైట్ తీసుకో, మళ్ళా మ్యాచ్లో చూసుకుందాం గాని. ఎస్, నిజం చెప్పాలంటే అందరూ మిల్లరు అంటున్నారు గాని మ్యాచ్ బిస్కెట్ గానిక మెయిన్ కారణం మన స్టబ్స్ గాడవే. కరెక్ట్ టైంలో కాలెత్తేసినాడు, గది కూడా రన్అవుట్. వా అన్నవు మ్యాచ్ సంకనాకపోనికే కారణం నేను కాదే, నువ్వే. వారని గీ మ్యాచ్కే టాప్ స్కోరర్ని నన్ను పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? నువ్వు టాప్ స్కోరర్వి గందుకేనే ఓడిపోయినాము. గదే నువ్వు ఫస్ట్ 2 మ్యాచ్ల లెక్క గీ మ్యాచ్లో కూడా 0కో 1కో కాలెత్తేసింటే సెంటిమెంట్ ప్రకారం గెలుతుంటేమేమో. ఓసిని ఏమంటున్నావు తమ్ముడు? నీ గట్టినే తీవా. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ నుంచి చూసుకరి, గెలుస్తామంటే ఆ మాత్రం కాలెత్తేలేనా ఏంది? వా రాహుల్ బై కొంపదీసి గంత పని చెయ్యాకే. తొక్కలో మ్యాచ్ పీక్తే వీకింది తీ, నువ్వు ఫామ్లోకి వచ్చినావు గదే చాలు. అయినా మ్యాచ్ బిస్కెట్ గానికే కారణం స్టబ్స్ గాడు రన్అట్ కావడమో, మిల్లర్ బై రన్నుకు పోకపోవడమో, మన రిజ్వీ గాడు హ్యాండ్ ఇయ్యడమో కాదే. మెయిన్ కారణం వచ్చేసి రూల్స్ అన్నా. రూల్స్ ఏగా తొక్కలో రూల్స్ వల్లేనే. వా ఏమంటున్నావు తమ్ముడు? అవునన్నా, మన రానాగాడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు క్లియర్గా బ్యాట్కి దాకిందే, రన్కు కూడా ఉరికినాడు. కానీ దేర్దిమ్మకి ఏం పెరిగాడు, వాని కడుపులనా దుడ్డు దబ్బున అవుటిచ్చి పడేసినాడు. అరే రివ్యూలో నాటోటు బ్యాట్కి దాకిందని తేలిందే, కానీ మనోళ్ళు ఉరికినారు కదన్నా. బాటు నా కొడుకులు రన్స్ కూడా ఇయ్యాలని నాగన రూల్స్ పెట్టినారు. గదెగ్గా రన్ను ఇచ్చింటే మనకి గతి వట్టేదే కాదే. వానెక్క వాని నెత్తిలినా దుడ్డు ఏం పెరిగాడు ఫస్ట్ యాదిస్తే గదేనంట, ఆటికే బాలు డెడ్ అంట. గివేం రూల్స్ అన్నా నాకు అర్థం కాదు. ఎస్ పాయింటే తమ్ముడు, 9 అక్షరము రూల్ ఇస్ రూల్వే, రూల్ ఫర్ ఆల్సు. ఎస్ కరెక్ట్ చెప్పినవే కాన్బాయ్. అన్నట్టు ఎట్టుంది గిల్లు పర్ఫార్మెన్స్? 4 ఓవర్లు జిమ్మి అందరికంటే తక్కువ ఎకానమీతో అందరికంటే ఎక్కువ పుల్లలు. ఏంది 3 పుల్లలు పోలే, అదిరిపోలే. ఎస్ రషీద్ ఖాన్ పని అయిపోయింది అన్న దేర్ది మగ్గాలకు గువ్వలు గుయ్యి అనిపించినవే. ఎక్సలెంటే కాన్బాయ్. మర్చిపోయినట్టున్నారు తీవా, కాన్తో గేమ్స్ ఆడితే తెలుసు కదా శాల్తీలు లేచిపోతాయి. నాయన గిల్లో మన కానని బాగానే గుర్తిస్తున్నావు కానీ గిడ నేను కూడా 2 6లు 5 4లు చూపి 55 జప్పరిచినవే, నన్ను జర గుర్తించు. ఎస్ నువ్వు తోప్ తురుమే సుందరం బై. థ్యాంక్ యూ సో మచ్ రా గిల్లో. బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా నాకు నా ఫుల్ కోట ఇచ్చింటేనా, పిలిచి మరీ చేతిలో పెట్టేతోలువే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సుందరం ది ఆల్రౌండర్ అంటారా బాబు. ఎస్ యా మాటవే సుందరము. నీలో ఇంత ఫైర్ ఉందని బొత్తిగా తెలియదు తమ్ముడు, సూపర్ వే. ఓసిని నీకేందన్నా నాకే తెలియదే. అయినా అమాసకు పుణ్యానికి గిసువంటివి మామూలే గాని నువ్వేందే బట్లర్ బై టచ్లోకి వచ్చినావు. ఇంక 100 పక్క ఊది పడెత్తావనుకున్న లోపల దబ్బున కాలెత్తేత్తివి. ఓసిని 100లదేముంది తమ్ముడు, ఫస్ట్ టచ్లోకి రావాలి గాని తలుచుకుంటే టిప్కి ఊది పడేనా ఏంది? ఎందుకు టచ్లోకి వచ్చినా కదా, ఇంకా నెక్స్ట్ నుంచి చూసుకో, కథ మొత్తం వేరే ఉంటది. అన్నట్టు మనకు నెక్స్ట్ మ్యాచ్ ఊలతోనిలే. ఇంకెవరితో ఉన్నా లక్నోనే, పంతం మార్షం అక్రమ్ పురాణం. ఎస్ సాల్తీవే, సరుకు బానే ఉంది, చూసుకుందాం తీ. ఏందిలే మీరు చూసుకునేది నాకు అర్థం కాదు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఏదైనా నేను ఫామ్లోకి రానంత వరకేవే. వన్స్ ఒత్తినా సూత్తిరి కదా కాటరమ్మ కొడుకులను ఎట్ట పిసికెత్తిమో. జస్ట్ వెయిట్ అండ్ సీ, కథ సేమ్ టు సేమ్ ఉంటది. ఏందిలే సేమ్ టు సేమ్, ఆశేగాల పాశమేం కాదు. గా గుజరాత్ నాయల దాకా ఎందుకు వే, ఇవాళ గా విమల్ బ్యాచ్ తో మ్యాచ్ ఉంది కదా, గెలిసండి సూత్తా ఎంత పొడుతారో. వా ఎస్ కరెక్ట్ టయానికి వచ్చినవే బాబు. మొన్న 16 పంపించిన టిప్స్ రెడీ చెయ్యే. ఎస్ నాకు తెలుసు తమ్ముడు, నువ్వు ఇంటెలిజెంట్వి. గా విమల్ బ్యాచ్ వీక్నెస్ లన్నీ రాసి రెడీ చేసిన పంపిస్తున్నా చూడి. బాబు మొన్న 16 ఇస్తా అన్నది టిప్స్ మా కోసం కాదే, వాణిగాన్ల కోసం. ప్లీజ్ అన్న 4 కలిపి రౌండ్ ఫిగర్ చేసి పంపిస్తేనే నీ అమూల్యమైన టిప్స్ ను వాణిగాన్లకి ఇయ్యే ప్లీజ్ అన్న.
ఒరే 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 పంతుగా నువ్వు ఇంటెలిజెంట్ అనుకున్నా కదలే నీ అంత దేర్ది మగ్గడి ఎవ్వడు లేడువే గట్టినది పంపిస్తా కాలబెట్టు థ్యాంక్ యూ సో మచ్ అన్నా నైనా పంతు నాకు అర్థం కాదు మా కోసం బహుమకి పైసలు ఇస్తున్నావంటే సంథింగ్ ఇస్ దేర్ గదేదో చెప్పువే వారిని అయినా నువ్వేందే రహానబే ప్రతి దానికి క్వశ్చనింగ్ వానికి పైసలు ఒత్తుకుంటున్నాయి అనుకుంటా ఇస్తున్నాడు నీకేమైందే అంత మన మంచిగైతే లైట్ తీసుకో 1 సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ పంతు బై ఆల్వేస్ వెల్కమ్ తమ్ముడు ఇట్స్ ఆల్ అబౌట్ బహుమ టిప్స్ లెట్స్ సీ మ్యాచ్ మొత్తం రొచ్చే చూడి బహుమ టిప్స్ అంటారా బాబు ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్ జస్ట్ నవ్వుకోవడానికి అంతే వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకోవాకండి అట్టనే వీడియోని పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం